మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గురువు గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, సూర్యగ్రహణం ఉంది అంటున్నారు, కానీ మన దగ్గర లేదు అని కొంతమంది చెప్తున్నారు. నిజంగా మన ప్రాంతంలో, మన దేశంలో సూర్యగ్రహణ ప్రభావం అనేది ఉందా గురుగారు? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. గ్రహణ ప్రభావము భారతదేశం నందు లేదు. భారతదేశం నందు ఈ గ్రహణ ప్రభావం అనేటటువంటిది పాటించవలసినటువంటి అవసరం కూడా ఏమీ లేదు. ఈ గ్రహణము కనిపించేటటువంటి దేశాలు 3 దేశాలు ఉన్నాయి. ఆ 3 దేశాల వారు ఈ గ్రహణ నియమాలను పాటిస్తే గనక సరిపోతుంది. ముందుగా ఈ గ్రహణం కనిపించేటటువంటి దేశాలు వచ్చేసి కెనడా, మెక్సికో, యుఎస్ఏ. ఈ 3 దేశాలలో ఈ గ్రహణ ప్రభావం అనేటటువంటిది ఉంటుంది. తద్వారా ఈ 3 దేశాల వారు ఈ గ్రహణ నియమాలను పాటించాలి. కాకపోతే భారతీయులందరూ కూడా అనేక దేశాలలో విస్తరించి ఉన్నారు. అంటే ఇప్పుడు మనం చెప్పినటువంటి దేశాలలో కూడా మన సనాతన ధర్మం పాటించేటటువంటి వాళ్ళు, మన భారతదేశీయులు అందరూ కూడా అక్కడక్కడ ఉన్నారు. కాబట్టి వాళ్ళు తప్పకుండా వాళ్ళకు ఆ సమయం తెలియదు. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నటువంటి వారు ఉంటే ఆ దేశంలో నేను చెప్పేటటువంటి నియమాలు పాటిస్తే సరిపోతుంది. దాని గురించి పెద్ద భయపడాల్సిన అవసరం ఏమీ కూడా లేదు. ఇప్పుడు కెనడా, మెక్సికో, యుఎస్ఏ ఈ 3 దేశాలలో ఉన్నటువంటి వారు ఎవరైతే సనాతన ధర్మం విలువలు పాటిస్తున్నారో వాళ్ళు ఆచరించవలసినటువంటి నియమాలు ఏంటంటే, గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా, అలాగే గర్భిణీ స్త్రీలతో పాటు ఎవరైతే ఆరోగ్యంగా ఉన్నారో వాళ్ళు నియమాలు పాటిస్తే సరిపోతుంది. ముఖ్యంగా ఆ రోజున గ్రహణం పట్టేటటువంటి సమయం వచ్చేసి రాత్రి 9:21 మొదలుకొని మనకు మధ్యరాత్రి 2 గంటల వరకు ఈ గ్రహణ సమయం అనేటటువంటిది ప్రారంభమవుతుంది. తద్వారా ఈ 5 గంటలు ఈ సంవత్సరంలో అతిపెద్ద గ్రహణము, ఎక్కువగా ఉన్నటువంటి సమయము ఈ సూర్యగ్రహణము. ఇది ఈ 3 దేశాల వారికి చాలా అరిష్టము అని చెప్పుకోవచ్చు. అరిష్టము మీన్స్ ఏదైనా ఇబ్బందులు జరిగేటటువంటివి, అంటే వాతావరణంలో మార్పులు జరుగుతాయి, రోగాలు ప్రబలిల్లుతాయి, అలాగే గొడవలు, యుద్ధాలు పెరిగిపోతాయి అనేటటువంటి విషయాలు ఈ గ్రహణం ద్వారా తెలుస్తుంది. తద్వారా ఏమవుతుంది అంటే ఆయా దేశాల వారికి కొన్ని యుద్ధ వాతావరణాలు మొదలుకుంటాయి. కనుక ఈ యుద్ధవాతం రాకుండా ఉండడానికి ఆయా దేశాల వాళ్ళు ఈ యొక్క రాహుగ్రస్త ఈ యొక్క సూర్యగ్రహణాన్ని పాటించాలి. అలాగే ఈ రాహుగ్రస్త సూర్యగ్రహణం అనేటటువంటిది మనిషి జీవితాన్ని ఉద్ధరింపజేసుకోవడానికి అని అర్థం చేసుకోవాలి. గ్రహణం పట్టేటటువంటి సమయంలో భగవంతుడి యొక్క శక్తి క్షీణిస్తుంది. కాబట్టి మానవుడు ఏమేమి ఆచరించాలి అని ధర్మశాస్త్రం చెప్పింది అంటే, గ్రహణం పట్టేటటువంటి సమయంలో పట్టు స్నానం అని చెప్పి చేస్తారు. ఆ స్నానం ఆచరించిన తర్వాత ఆ రోజున జపము, తపము, హోమము, అలాగే దానము, ధర్మము ఈ 5ంటిని కూడా ఆచరించమని చెప్పి సనాతన ధర్మం చెప్పింది. ఎందుకు చెప్పింది? గ్రహణం పట్టేటటువంటి సమయంలో ఎవరైతే ఇలాంటి రకములైనటువంటి పూజాది క్రతువులు, ఇలాంటి ధర్మ కార్యక్రమాలు ఎవరైతే ఆచరిస్తారో మామూలు రోజులలో చేసేటటువంటి పుణ్యానికి బదులు ఆ సమయంలో అత్యంత పుణ్యము, అంటే మనం మామూలు రోజులో ఒక్కింత పుణ్యం చేస్తే గ్రహణ సమయంలో చేసేటటువంటి ప్రభావానికి 100 రెట్ల పుణ్యం కలుగుతుంది అనేటటువంటిది మన పెద్దలు ఋషులు చెప్పినటువంటి వాక్కు. కనుక ఆ సమయంలో గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉన్నటువంటి వారు ఉంటే గనక వాళ్ళు దైవారాధన చేసుకోవడానికి వాళ్ళకు రామాయణం, భాగవతము, లేదంటే ఏదైనా పురాణానికి సంబంధించినటువంటి గ్రంథాలు ఇచ్చే చదువుకోమని చెప్పడము. అలాగే ఒకే దగ్గర కూర్చొని ఉండాలి, అటు ఇటు తిరగకూడదు. అలా తిరిగితే గనక వాళ్ళకేం కాదు, గర్భస్థ శిశువు ఎప్పుడైనా కూడా సూర్యుడి యొక్క తాపం అనేటటువంటిది లోపల, శరీరం లోపల ఉన్నటువంటి అవయవాలకు మాత్రమే అది హాని కలిగిస్తుంది అని మన సనాతన ధర్మం చెప్పింది. అందుకే గర్భిణీ స్త్రీలకు ఎందుకు ఒక దగ్గర కూర్చోమని చెప్తాము అంటే, ఆ సమయంలో గర్భస్థ శిశువుకి ఏదైనా ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది. లేదు పుట్టబోయేటటువంటి బిడ్డ అబ్నార్మల్గా పుట్టడము, ఇలాంటివన్నీ జరిగేటటువంటి సంఘటనలు ఉన్నాయి. కాబట్టి ఆ సమయంలో గర్భిణీ స్త్రీలు సూర్యుడి యొక్క వేడి పడకుండా, సూర్యుడి యొక్క కిరణాలు పడకుండా ఆ రోజున
వాళ్ళు ఒక జాగ్రత్తను పాటించాలి అని చెప్పి సనాతన ధర్మం చెప్పింది కాబట్టి గర్భిణీ స్త్రీలు ఆ రోజున జాగ్రత్తగా ఉండాలి. ఆహార నియమానికి వచ్చేసరికి అంటే భోజనం చేసేటటువంటి పద్ధతులు ఉంటాయి. ఆ భోజనం చేసేటటువంటి పద్ధతులు రాత్రి 9:21 పడుతుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు 7-8 గంటల వరకు భోజనాది క్రతువులన్నీ ముగించుకోవాలి. అంటే తినేటటువంటి ఆహార పదార్థాలు ముగించుకోవాలి. ఇక 9 దాటింది అంటే 8 దాటింది అంటే ఏమీ తీసుకోకూడదు. ఇక తెల్లవారితే యథావిధిగా ఉండవచ్చు. ఎందుకంటే ఈ గ్రహణం 9:21 రాత్రి ప్రారంభమయ్యి మధ్యరాత్రి అంటే తెల్లవారితే మనము 9లోకి అంటే 9వ తారీఖులోకి అడుగు పెడతాం. 2 గంటలు అంటే 2 AM వరకు ఈ యొక్క గ్రహణ సమయం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు ఇలాంటి నియమాలు పాటించండి. ఇక ముఖ్యంగా ఈ సంవత్సరము ఈ యొక్క రాసుల యొక్క ప్రభావం అంటే ఈ యొక్క గ్రహణ పరిస్థితులు ఏ రాసుల మీద పడుతుంది అంటే గనక దాని గురించి జ్యోతిష్యులు ఏం చెప్పారు అంటే గనక ఈ సంవత్సరము మీనరాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు. అలాగే మేషరాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు. సింహరాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు. ధనుస్సు రాశి వారు ఈ 4 రాసుల వారికి అధమ ఫలితము అంటే ఈ రాసుల వారికి గ్రహణ ప్రభావం విపరీతంగా ఉంటుంది. కాబట్టి గ్రహణ సమయంలో వీరు ఏమీ చేసుకోకూడదు. కేవలము యజ్ఞయాగాదులు మాత్రమే చేసుకోవాలి. దైవారాధన చేసుకోవాలి. వీలుంటే వాళ్లకు అవకాశం ఉంటే దేవాలయంలో నిద్ర చేయాలి. ఇలాంటివి చేసుకోవాలి. అలాగే ఉత్తమ ఫలితాలు ఈ గ్రహణం వల్ల అదృష్టం కలిగేటటువంటి రాసులు కొన్ని ఉన్నాయి. అవి ఏ రాసులు అంటే అదృష్టం కలిగేటటువంటి రాసులు కన్యా రాశి, అలాగే తులా రాశి, వృషభ రాశి, మిథున రాశి. ఈ రాసుల వారికి అద్భుతమైనటువంటి ప్రభావాలు జాతకంలో ఎన్నో రకాలైనటువంటి అదృష్ట యోగాలు ఈ గ్రహణ ప్రభావం తర్వాత వీళ్ళకు ఏర్పడుతుంది. వీళ్ళకి ఉత్తమ ఫలితాలు అంటారు. ఇక మధ్యమ ఫలితాలు అంటే అంత హై పొజిషన్ కాదు, లో పొజిషన్ కాకుండా మధ్యమ ఫలితాలు ఇచ్చేటటువంటి రాసులు కర్కాటకము, కుంభము, వృశ్చికము, మకరము. ఈ రాసుల వారికి మధ్యమ ఫలితాలు ఉంటాయి. మధ్యమ ఫలితాలు అంటే మధ్యమ ఫలితాలు ఉన్నటువంటి వాళ్ళు అలాగే అధమ ఫలితాలు ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా ఆ రోజున అరిష్ట నివారణ తంత్రయాగము అని ఉంటుంది. అంటే అరిష్టములు పోవడానికి వాళ్ళకు జీవితంలో ఉత్తమమైనటువంటి విధానాలు కలగడానికి అరిష్ట నివారణ తంత్రయాగము అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఈ రాసుల అంటే అధమ ఫలితాలు ఉన్నటువంటి వాళ్ళు అలాగే మధ్యమ ఫలితాలు ఉన్నటువంటి రాసుల వారు ఎవరైతే ఉన్నారో ఆ రోజున గ్రహణ సమయంలో అంటే 8వ తారీఖు రోజున రాత్రి అరిష్ట నివారణ తంత్రయాగం జరుగుతుంది. కాబట్టి ఆ తంత్రయాగంలో పాల్గొంటే వీళ్ళకున్నటువంటి అరిష్టములు గ్రహణం వల్ల ఏర్పడేటటువంటి దుష్కర్మలు ఏవైతే ఉన్నాయో ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అధిగమించేటటువంటి అవకాశము కలుగుతుంది. కనుక ఆ రోజున మామూలుగా అరిష్ట నివారణ తంత్రయాగం చేయించుకోండి. అందరికీ మేలు జరిగేటటువంటి అవకాశం దాని ద్వారా కలుగుతుందమ్మా. ఓకే, నమస్తే. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఇప్పుడు అక్టోబర్ 2వ తారీఖు వచ్చే ఈ గ్రహణం ఏదైతే ఉందో ఇది భాద్రపద మాసంలో రావటము అంటే అసలు భాద్రపద మాసంలో గ్రహణాలే రావా, ఈసారి ప్రత్యేకంగా వస్తుందా? అయితే ఈ భాద్రపద మాసంలో వచ్చే ఈ గ్రహణము 5000 సంవత్సరాల తర్వాత వచ్చిన గ్రహణము అని చెప్పి దీనికి చాలా పెద్ద ప్రభావము ఉంది అని చెప్పి దీని తర్వాత మనకు మహాభారతంలో జరిగిన విధ్వంసాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అంతకు మించి విధ్వంసాలు జరిగే అవకాశం ఉందని చెప్పి మనం ఇప్పుడు రకరకాల వార్తలు వింటున్నాం. నిజంగా ఈ గ్రహణానికి అంత ప్రభావం ఉందంటారా? ఇంతకు ముందు ఎప్పుడు భాద్రపద మాసంలో గ్రహణాలే రాలేదా? వస్తే అంత ప్రభావంతో వచ్చాయా? వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులకి మనవి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ సూర్యగ్రహణం అక్టోబర్ 2వ తారీఖు రోజున ఏర్పడుతుందమ్మా. ఈ సూర్యగ్రహణం అనేటువంటిది ప్రపంచవ్యాప్తముగా అనేక విపత్తులు వస్తాయి, జననష్టం జరుగుతుంది. ఎప్పుడో మహాభారత కాలంలో జరిగినటువంటి యుద్ధము ఈ గ్రహణ ప్రభావాల వల్ల జరిగాయి. మళ్ళీ అట్లాంటి గ్రహణం మళ్ళీ ఈ రోజున అనగా అక్టోబర్ 2వ తారీఖు రోజున వస్తుంది. దీని తర్వాత మళ్ళీ అలాంటి విపత్తులు జరుగుతాయని చెప్పేసి చాలామంది అనేక మంది పండితులు ఈ దుష్ప్రచారానికి లేవనెత్తారమ్మా. కాబట్టి ఈ వీడియో ఆశాంతం వీక్షించండి. ఎందుకనంటే ఒక నాణానికి బొమ్మ బొరుసు ఎలాగో ఒక చర్యకి మంచి చెడు అనే ఉంటుంది. ఇప్పటి వరకు ఐ డ్రీమ్ ప్రేక్షకులు మీరందరూ కూడా
ఒకవైపు భయపడేటువంటి విషయాన్ని మీరు చూశారు. కానీ భయం ఎంతవరకు పడాలి ఈ గ్రహణ ప్రభావం వల్ల? నిజంగా అటువంటి 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ మహాభారత యుద్ధ కాలం నాటి గ్రహణమే మళ్ళీ ఇప్పుడు వస్తుందా, అంత జననష్టం జరుగుతుందా అనేటువంటి విషయాలన్నీ కూడా పటాపంచలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వీడియోని ఆశాంతం వీక్షించండి. భాద్రపద మాసం, ఈ భాద్రపద మాసంలో అనేకమైనటువంటి పండుగలు ఉంటాయి. ముఖ్యంగా పితృదేవత ఆరాధన చేసేటువంటి మహాలయ పక్షాలు కూడా ఇప్పుడు ఉన్నాయి. యాదృచ్ఛికంగా ఈ భాద్రపద మాసంలోనే ఈ 17వ తారీఖు రోజున చంద్రగ్రహణం, పాక్షిక చంద్రగ్రహణం సెప్టెంబర్, అక్టోబర్ 2వ తారీఖు రోజున ఈ సంపూర్ణ సూర్యగ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది. అయితే ఇవి మన భారతదేశంలో కనిపించదు. కాబట్టి కనిపించినటువంటి ఈ గ్రహణానికి, సూర్యగ్రహణానికి మనం ఆచార నియమాలు పాటించాల్సినటువంటి పని లేదు. అంటే కనిపించకపోయినా ఆ ప్రభావం మన పైన ఉంటుంది, నియమాలు పాటించాలని చెప్తున్నారు కదా. నియమాలు ఆచారాలు పాటించలేకపోయినా పర్వాలేదు, కానీ ప్రభావం మాత్రం ఉంటుందమ్మా. నియమాలు ఆచారాలు అంటే పట్టు విడుపు స్నానాలు, ఇల్లును శుభ్రపరచుకోవడం, నిల్వ ఉన్నటువంటి ఆహార పదార్థాల్లో దర్భపోచలు వేయడము, గ్రహణ తదనంతరం ఇల్లంతా మళ్ళీ శుభ్రం చేసుకోవడం, మళ్ళీ పూజా మందిరం అంతా శుభ్రం చేసుకోవడం, తర్వాత దానాది కార్యక్రమాలు గ్రహణ సంబంధంగా ఏ ఏ రాశులకి ప్రభావం ఉంటుందో అవన్నీ కనిపించే ప్రదేశాలలో నివసిస్తున్నటువంటి ప్రజలు పాటించాలి. మన భారతదేశంలో ఇవి కనిపించదు కాబట్టి ఆచారాలు నియమాలు పాటించాల్సినటువంటి పని లేదు. కానీ ఈ గ్రహణం వల్ల ఏ ఏ రాశుల వారికి ఎఫెక్ట్ అవుతుందని మనకు శాస్త్రం చెప్పబడి ఉందో, ప్రపంచవ్యాప్తముగా ఎక్కడ ఉన్నా ఆయా రాశుల్లో జన్మించిన వాళ్ళు ఎవరైనా కానీ ఈ యొక్క ప్రభావానికి గురవుతారు. ముఖ్యంగా ఈ చంద్రగ్రహణము, సూర్యగ్రహణం అనేటువంటిది మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీ ఏదయ్యానంటే అమెరికా, కెనడా. ఎందుకనంటే చంద్రగ్రహణము అమెరికా, సౌత్ అమెరికా, నార్త్ అమెరికాలో కనబడింది. అలాగే ఇప్పుడు వచ్చేటువంటి సూర్యగ్రహణము ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బ్రెజిల్, కెనడా, మెక్సికో, ఉరుగ్వే, పరాగ్వే, చిలీ, ఈ యొక్క అమెరికా దేశాలలో కనబడుతుంది. కాబట్టి ముఖ్యంగా మన భారతీయులు ఎక్కడ ఉన్నారు? అమెరికాలో ఉన్నారు, మెక్సికోలో ఉన్నారు, కెనడాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, న్యూజిలాండ్లో ఉన్నారు, బ్రెజిల్లో కూడా కొంతమంది ఉన్నారు. కాబట్టి ఈ దేశాలలో జన్మించేటువంటి ధర్మాన్ని పాటించే మన భారతీయులు ఖచ్చితంగా, అంటే ఆ దేశాల్లో ఉన్న అందరూ కూడా పాటిస్తారు. కానీ మిగతా దేశాల వాళ్ళు దీని యొక్క ఖగోళ విజ్ఞానంగా చూస్తారు తప్ప ఆచారంగా చూడరు. మన భారతీయులు ఈ చెప్పినటువంటి అమెరికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, మెక్సికో, కెనడా, బ్రెజిల్ లాంటి దేశాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆ దేశాల్లో నివసించేటువంటి ప్రజలు ఈ యొక్క గ్రహణ సంబంధమైనటువంటి ఆచార నియమాల్ని పాటించాలి. అయితే గ్రహణం ఎప్పుడు వస్తుంది? మనకు ఉజ్జాయింపుగా ఒక్కొక్క దేశంలో లోకల్ టైంని అనుసరించి ఉంటుంది. మనకు అమెరికాని బేస్ చేసుకొని ఈ యొక్క 3:34 నుంచి తెల్లవారుజామున మనకు దాదాపుగా 6 గంటల పాటు ప్రభావం ఉంటుంది. అంటే రాత్రిపూట 9:17 వరకు ఉంటుంది. కాబట్టి దాదాపుగా సుదీర్ఘముగా 6 గంటల పాటు ఉండేటువంటి యొక్క చంద్రగ్రహణం. కాబట్టి సాధారణంగా దీని ప్రభావము ఖచ్చితంగా కొంత ఉంటుంది. ఎటువంటి ప్రభావం ఉంటుందనంటే, ఎందుకు ఉంటుంది అనంటే, ఈ గ్రహణం, సూర్యగ్రహణం అనగా సూర్యుడు ఉండంగా జరగాలి, చంద్రుడు గ్రహణం అనగా చంద్రుడు ఉండంగా జరగాలి. కానీ ఇప్పుడు అక్టోబర్ 2వ తారీఖు రోజున వచ్చేటువంటి సూర్యగ్రహణము సూర్యుడు ఉండంగా మొదలై చంద్రుడు ఉదయించిన తర్వాత రాత్రిపూట గ్రహణం అంతమవుతుంది. అంటే సుదీర్ఘకాలంగా 6 గంటల ప్రభావం వరకు ఉంటున్నటువంటి గ్రహణం వల్ల కొంత విపరీతమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. అయితే అది ఉన్న ప్రాంతంలోనే కాదమ్మా, దీనికి సంబంధించి మీకు పూర్తి వివరణ ఇస్తాను. వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులు ఎక్కడా భయపడాల్సినటువంటి అవసరం లేదండి. ఎందుకనంటే సంవత్సరానికి 4-5 చోట్ల గ్రహణాలు అనేటువంటివి వస్తాయి. ఈ గ్రహణాలు ఏంటంటే ప్రకృతిలో ఏర్పడేటువంటి మార్పులు కాబట్టి ఈ మార్పులకి లోబడి ఆ ప్రకృతిలో జీవనం సాగిస్తున్న సమస్త జీవరాశులకి ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా మన మానవులకి ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేటువంటిది ఉంటుంది. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఏ దేశంలో ఉన్నవాళ్ళు గ్రహణం కనిపిస్తే ఆ దేశం నియమాలు పాటించాలి. కానీ కన్యా రాశిలో హస్త నక్షత్రంలో ఈ సూర్యగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి మేష, వృషభ, మిథున, సింహ, కన్య, తుల, ధనుస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ యొక్క గ్రహణ దోష ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఎవరున్నా ఉంటుంది. మన భారతీయులు దీన్ని పాటిస్తారు కాబట్టి ఈ యొక్క అమెరికా, బ్రెజిల్, ఉరుగ్వే, పరాగ్వే, అలాగే కెనడా, మెక్సికో, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో నివసించే భారతీయులు నియమాల్ని పాటించాలి. అంటే మన దేశంలో లేకపోయినా కూడా ఆ రాశుల వారిపైన ప్రభావం ఉంది కాబట్టి
అది ఇక్కడ వాళ్ళకైనా సరే ప్రభావం చూపిస్తుంది అంటున్నారా? అవునమ్మా. ఓకే. దీనికి గల ఉదాహరణ చెప్తాను. చాలా మంది ప్రేక్షకుల్లో విజ్ఞానం ఉంటుంది, కానీ దాని నిజాలు తెలుసుకోకుండా వాళ్ళు దీన్ని కొట్టిపారేస్తారు. ఇదంతా హంబక్, వేస్ట్, బోకస్, ఇదంతా చెప్తున్నారు అని అంటారు. ఒక్క క్లారిటీ ఇస్తానమ్మా నేను. మనకు 2019 డిసెంబర్ 26వ తారీఖు రోజున సూర్యగ్రహణం అనేటువంటిది ఏర్పడింది. దాని తర్వాత పరిణామాలు ఏం జరిగాయి? అది మన భారతదేశంలో కనిపించింది. కానీ ప్రపంచవ్యాప్తంగా కరోనాతో ఇబ్బంది పడ్డారు కదా 2020లో. అంటే 19వ తారీఖు రోజున ప్రారంభమైనటువంటి యొక్క కరోనా విజృంభణ, మరి దీనికి గల నాంది ఏంటి? 26వ తారీఖు డిసెంబర్ రోజున ఏర్పడినటువంటి సూర్యగ్రహణం. మరి ఒక గ్రహణ ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా నష్టపోయారు కదా, మన భారతదేశంలోనే నష్టం జరగాలి కదా. కానీ చూసుకుంటే ప్రపంచం కంటే భారతదేశంలోనే నష్టం తక్కువైంది. కానీ భారతదేశంలో కనిపించినటువంటి గ్రహణ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఇబ్బంది పెట్టింది. అట్లాగే ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే ఈ భాద్రపద మాసంలో పౌర్ణమి రోజున చంద్రగ్రహణం, అమావాస్య రోజున సూర్యగ్రహణం 5000 సంవత్సరాల కిందట, 3000 సంవత్సరాల కిందట, 1000 సంవత్సరాల కిందట, 500 సంవత్సరాల కిందట వచ్చింది అని అంటున్నారు. విచిత్రం ఏంటంటే నేను గత 110 సంవత్సరాల పంచాంగాన్ని తిరగవేస్తే 1941 సంవత్సరం సెప్టెంబర్ 5వ తారీఖు రోజున శుక్రవారం అయింది, కేతుగ్రస్త చంద్రగ్రహణం వచ్చింది. తర్వాత 21 సెప్టెంబర్ 1941 ఆదివారం రోజున భాద్రపద అమావాస్య రోజున రాహుగ్రస్త సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చింది. అంటే 1941 సెప్టెంబర్లో భాద్రపద మాసంలోనే ఇప్పుడు 2 గ్రహణాలు వచ్చినట్టుగా అప్పుడు 2 గ్రహణాలు మన భారతదేశంలో కనిపించాయి. కాబట్టి మన భారతదేశంలో కనిపించినటువంటి యొక్క చంద్రగ్రహణం ప్రభావం, సూర్యగ్రహణ ప్రభావం వల్ల టర్కీ దేశం ఎప్పుడు 10వ తారీఖు సెప్టెంబర్ 1941లో ఎర్త్ క్వేక్ వచ్చి దాదాపుగా 430 మంది చనిపోయారు టర్కీలో. ఇది అఫీషియల్ గా. అన్అఫీషియల్ గా 1000 మంది పోయి ఉంటారు. మరి మన భారతదేశంలో కనిపించినటువంటి ఈ సూర్య చంద్రగ్రహణ ప్రభావం టర్కీలో ఎందుకు చూపించింది? దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కదా. మన భారతదేశంలో కనిపించినటువంటి సూర్యగ్రహణ ప్రభావం వల్ల కరోనా ఎఫెక్ట్ తో మొత్తం ప్రపంచవ్యాప్తంగా వచ్చింది కదా. మరి ఈ 2 ఇన్సిడెంట్స్ చాలు. గ్రహణం ఎక్కడ వచ్చినా ఎప్పుడు వచ్చినా దాని ప్రభావం కొన్ని ప్రాంతాలలో ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని వీక్షించేటువంటి ప్రేక్షకులు మేష, వృషభ, మిథున, సింహ, కన్య, తుల, ధనుస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారు ఖచ్చితంగా ఈ యొక్క నివారణ చర్యలు చేసుకోవాలి. అయితే మనకు అదే రోజున 2వ తారీఖు రోజున రాత్రి 9:17 నుంచి మధ్యరాత్రి అనగా 3వ తారీఖు తెల్లవారుజామున 3:34 వరకు ఈ గ్రహణం, అంటే అప్పుడు ఏర్పడుతున్నటువంటి గ్రహణాన్ని మన దాంట్లో కన్వర్ట్ చేసుకుంటే వచ్చేటువంటి సమయం ఆ సమయం. కాబట్టి ఆ సమయంలో మనం మేల్కొని ఉండి చక్కగా ఈ సంబంధించినటువంటి దేవతా స్తోత్ర పారాయణం చేసుకోవచ్చు. ఈ యొక్క మేష, వృషభ, మిథున, సింహ, కన్య, తుల, ధనుస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించిన వారు, లేదా 3వ తారీఖు రోజున దసరా నవరాత్రులు ఎట్లాగో ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఆ రోజున దగ్గరలోని శివాలయానికి చేరుకొని నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 సార్లు ప్రదక్షిణ చేసి ఆ యొక్క శివాలయంలో రాగి పాత్రలో కానీ మట్టి పాత్రలో కానీ ఒక పాత్రలో బియ్యము, ఒక పాత్రలో గోధుమలు, ఒక పాత్రలో ఉలువలు పెట్టి బియ్య పాత్రలో చంద్రబింబము, గోధుమల పాత్రలో సూర్యబింబము, ఉలవల పాత్రలో నాగబింబము అనగా వెండితో చిన్న రూపు పెట్టి బ్రాహ్మణుడికి చేత సంకల్పం చెప్పుకొని బ్రాహ్మణుడికి దానం చేయండి. లేదు అంత శక్తి లేదండి అనుకునేటువంటి వాళ్ళు ఒక కిలోంబావు గోధుమలు, కిలోంబావు బియ్యము, కిలోంబావు ఉలువలు కొని తెచ్చుకొని 3 బకెట్లలో వేరు బకెట్లలో కొన్ని నీళ్లు నింపుకొని ఆ నీటిలో ఒక చిన్న బెల్లం ముక్క వేస్తే కరిగిపోతుంది. ఆ కరిగిపోయిన నీటిలో ఒక దాంట్లో గోధుమలు, ఒక దాంట్లో బియ్యం, ఒక దాంట్లో ఉలువలు నానబెట్టి తెల్లవారి మీరు ఈ సంబంధించినటువంటి గ్రహణ సమయంలో అనగా సాయంకాల సమయంలో శివాలయానికి చేరుకొని అర్చన జరిపించుకొని అక్కడ ఉన్నటువంటి ఆవుకి తినిపించవచ్చు. ఆవుకి తినిపించిన ఆ దోషం పోతుంది. కాబట్టి ఇవి సామాన్య మానవుడు చేసుకోగలిగేటువంటిది. లేదు మంత్రపూర్వకంగా చేసుకోదలిస్తే ఈ యొక్క మేష, వృషభ, మిథున, సింహ, కన్య, తుల, ధనుస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి ఈ యొక్క గ్రహణ దోష నివారణ హోమాది కార్యక్రమాలు మా పీఠం ఆధ్వర్యంలో 3వ తారీఖు రోజున మధ్యాహ్నం 3 గంటలకి ప్రారంభమవుతున్నాయి. కాబట్టి
మధ్యాహ్నం 12 వరకు గోతనామాలు నమోదు చేసుకోవచ్చు. కేవలం పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇది చెప్పబడి ఉన్నటువంటిది. గురుగారు, ఆల్రెడీ నేను క్వశ్చన్ స్టార్టింగ్లోనే మిమ్మల్ని అడిగాను, మళ్ళీ అడుగుతున్నా. చాలా మందిలో ఒక సందేహం ఏంటి అంటే, ప్రత్యేకించి భాద్రపద మాసంలో మనకు ప్రతి సంవత్సరంలో కూడా 2 సూర్యగ్రహణాలు 2 చంద్రగ్రహణాలు వస్తాయని చెప్పి విన్నాం. కానీ భాద్రపద మాసంలో అసలు ఇంతవరకు రాలేదు. అది కూడా 5000 సంవత్సరాల క్రిందట వచ్చింది, ఈ మధ్యలో అసలు రాలేదు, ఇదే మళ్ళీ రావటం అని చెప్పి అంత కాలం తర్వాత వచ్చిన ఈ గ్రహణము అప్పుడు ఎంతటి ప్రభావం అయితే చూపించిందో దానికి మించి ప్రభావం చూపిస్తోందని చెప్పి చాలా మంది చాలా టెన్షన్ పడుతున్నారు ఈ విషయంగా. అందుకని చెప్పి నేను మళ్ళీ ఈ క్వశ్చన్ అడుగుతున్నాను, అసలు ఏంటి దీంట్లో నిజాలు ఏంటి తెలియజేయండి. మీరు అడిగినట్టుగా ఎప్పుడో 100 సంవత్సరాల కిందట 1000, 2000, 3000, 5000 సంవత్సరాల కిందట భాద్రపద మాసంలో 2 చంద్రగ్రహణం సూర్యగ్రహణం వచ్చింది, మళ్ళీ అలాంటిది ఇప్పుడు వచ్చింది అని చెప్పి చాలా ప్రసార మాధ్యమాల్లో అనేక మంది విజ్ఞానకారులు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియజేశారు. కానీ ఇందులో వాస్తవం లేదమ్మా. ఎందుకనంటే ఇది నిజంగా జరిగిందా అన్నప్పుడు కేవలం మన భారతదేశంలోనే భాద్రపద మాసంలో కనిపించినటువంటి గ్రహణాల లిస్టుని మనకు స్వాతంత్రం కంటే ముందు నుంచి ఉన్న లిస్టుని తీశానమ్మా. అందులో యాదృచ్ఛికంగా కాదు, ఆశ్చర్యకరంగా వీళ్ళందరూ 1000 సంవత్సరాలని చెప్తున్నారు. 100 సంవత్సరాలు కూడా నిండక ముందే 80 సంవత్సరాల కిందటనే ఇదే భాద్రపద మాసంలో పౌర్ణమి నాడు చంద్రగ్రహణం, అమావాస్య నాడు సూర్యగ్రహణం ఏర్పడింది. కాబట్టి ఎప్పుడు అవన్నీ మీకు తెలియజేస్తానమ్మా. 5 సెప్టెంబర్ 1941 శుక్రవారం భాద్రపద పౌర్ణమి కేతుగ్రస్త చంద్రగ్రహణం వచ్చింది. 21 సెప్టెంబర్ 1941 ఆదివారం భాద్రపద అమావాస్య రాహుగ్రస్త సంపూర్ణ సూర్యగ్రహణం. ఇక 5 సెప్టెంబర్ 1960 సోమవారం భాద్రపద పౌర్ణమి కేతుగ్రస్త చంద్రగ్రహణం. 22 సెప్టెంబర్ 1968 ఆదివారం భాద్రపద అమావాస్య సూర్యగ్రహణం. 16 సెప్టెంబర్ 1978 శనివారం భాద్రపద పౌర్ణమి కేతుగ్రస్త చంద్రగ్రహణం. 23 సెప్టెంబర్ 1987 బుధవారం భాద్రపద అమావాస్య కేతుగ్రస్త సూర్యగ్రహణం. ఇక 16 సెప్టెంబర్ 1997 మంగళవారం భాద్రపద పౌర్ణమి కేతుగ్రస్త చంద్రగ్రహణం. 6 సెప్టెంబర్ 1998 ఆదివారం భాద్రపద పౌర్ణమి కేతుగ్రస్త చంద్రగ్రహణం. 3 అక్టోబర్ 2005 సోమవారం భాద్రపద అమావాస్య కేతుగ్రస్త సూర్యగ్రహణం. 7 సెప్టెంబర్ 2006 గురువారం భాద్రపద పౌర్ణమి రాహుగ్రస్త ఖండాగ్రాస చంద్రగ్రహణం. 7 సెప్టెంబర్ 2025 అంటే వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులు గమనించాలి, ఈ యొక్క అక్టోబర్ 2 సెప్టెంబర్ 2024 వచ్చేటువంటి సూర్యగ్రహణము మనకు భారతదేశంలో కనిపించదు. అయినప్పటికీ నెక్స్ట్ ఇయర్ 2025 సెప్టెంబర్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారం ఏంటంటే భాద్రపద మాసంలో అసలు గ్రహణాలు 5000 సంవత్సరాల తర్వాత వచ్చాయని చెప్పి చూస్తే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఉంది. ఆశ్చర్యకరంగా ఏంటంటే వచ్చే సంవత్సరం అంటే 7 సెప్టెంబర్ 2025 ఆదివారం భాద్రపద పౌర్ణమి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం వస్తుంది సంవత్సరానికి. మళ్ళీ 14 అక్టోబర్ 2042లో మంగళవారం నాడు భాద్రపద అమావాస్య కేతుగ్రస్త సంపూర్ణ సూర్యగ్రహణం. అలాగే 7 సెప్టెంబర్ 2044 బుధవారం భాద్రపద పౌర్ణమి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. మళ్ళీ ఒక 19 సంవత్సరాల తర్వాత. కాబట్టి మీరు గమనించుకున్నట్లయితే ఇదంతా అవాస్తవమే కదమ్మా, ప్రజల్ని భయపెట్టడానికే తప్ప ఇవన్నీ కూడా అయ్యో 5000 సంవత్సరాల కింద జరిగింది మళ్ళీ రాదా. ఇప్పుడు నేను చెప్పిన గనక డేట్స్ని, ఇయర్స్ని, మంత్ని అన్ని సెప్టెంబర్ మంతే కదా, సెప్టెంబర్ మంత్లోనే భాద్రపద మాసం వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన డేట్స్ అన్ని సెప్టెంబర్ మంత్. ఇవన్నీ కూడా మన భారతదేశంలో కనిపించిన సూర్యగ్రహణ చంద్రగ్రహణాలు కనిపించినవి. మరి ఈ సంవత్సరాలు కాకుండా మిగతా సంవత్సరాల్లో సెప్టెంబర్ మాసంలో అనేక దేశాల్లో కూడా గ్రహణాలు వచ్చి ఉంటాయి కదా. మన భారతదేశంలోనే దాదాపుగా 10 గ్రహణాలు వచ్చాయి, 10-11 గ్రహణాలు. మరి ఈ చెప్పబడిన సంవత్సరాలు కాకుండా మిగతా సంవత్సరాల్లో అనేక దేశాల్లో ఈ యొక్క భాద్రపద మాసంలో కూడా వచ్చుంటాయి. కాబట్టి ఎవ్వరు కూడా ఈ యొక్క వదంతుల్ని నమ్మకండి. గ్రహణ ప్రభావం అనేటువంటిది కొంత ఉంటుందమ్మా వాస్తవానికి. ఈ గ్రహణ ప్రభావం వల్ల కనిపించే దేశంలోనే ఉంటుందనేటువంటిది అపవాదు. ఎందుకనంటే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ అక్టోబర్ 2వ తారీఖు రోజున హస్తా నక్షత్రయుక్త కేతుగ్రస్త
సంపూర్ణ సూర్యగ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది. ఓకే. కాబట్టి ఇక్కడ గ్రహణం అనేటువంటిది ఏర్పడిన దేశాల్లోనే, కనిపించే దేశాల్లోనే ప్రభావం ఉంటుంది, మిగతా దేశాలలో ప్రభావం ఉండదు అని చెప్పడానికి వీలు లేదమ్మా. ఎందుకనంటే ఇక్కడ అక్టోబర్ 2వ తారీఖు రోజున గ్రహణం వస్తుంది కదా. అవును. ఈ గ్రహణం వస్తున్న సందర్భంలో మనం ఇప్పుడు చేస్తున్న వీడియోకి ముందు రోజు మీరు ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య యుద్ధం జరిగితే దాదాపుగా 496 మందిని ఈ మిలిటరీ దళాలు చంపడం జరిగింది. ఓకే. మారణ హోమం జరిగింది కదా. మరి ఇజ్రాయెల్లో కనబడుతుందా? గ్రహణం కనబడదు. కానీ ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య యుద్ధము అనేక సంవత్సరాలుగా జరుగుతుంది, సంవత్సరం నుంచి జరుగుతుంది. ఈ మధ్యన కూడా చాలా ఎక్కువగా అయ్యాయి. కానీ ఇంత జన నష్టం ఎప్పుడు జరగలే. కానీ పౌర్ణమి తర్వాత ఏర్పడినటువంటి గ్రహణం, పౌర్ణమి రోజున ఏర్పడిన గ్రహణం, మళ్ళీ ఈ సూర్యగ్రహణం మధ్యలో ఈ యొక్క యుద్ధంలో 496 మంది అధికారికంగా, అనధికారికంగా మనం చెప్పలేం. కాబట్టి అలాగే గ్రహణం మనకు ఏర్పడింది 2019లో డిసెంబర్లో. కానీ దీనివల్ల కరోనా ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్నాం భాద్రపద మాసంలో, ఈ భాద్రపద మాసంలో సెప్టెంబర్ 17న చంద్రగ్రహణం, అక్టోబర్ 2వ తారీఖు రోజున సంపూర్ణ సూర్యగ్రహణం. మన దేశంలో కనిపించకపోయినప్పటికీ విదేశాల్లో కనిపిస్తుంది. కానీ ఇట్లాంటి 2 గ్రహణాలు, చంద్ర సూర్యగ్రహణాలు 1941లో సేమ్ సెప్టెంబర్ భాద్రపద మాసంలో చంద్రగ్రహణం సూర్యగ్రహణం ఏర్పడింది. మరి 10వ తారీఖు సెప్టెంబర్ రోజున టర్కీలో 430 మంది ఎలా చనిపోయారు? టర్కీలో లేదే ఆ సమయానికి గ్రహణం. అంటే ఇంకా మనము తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ గ్రహణం వల్ల మోస్ట్ ఎఫెక్ట్ కంట్రీ ఎవరయ్యానంటే ఈ యొక్క అమెరికా. అందుకనే ఇప్పుడు హరికేన్ తుఫాన్ జరుగుతుంది. 530 కిలోమీటర్ల వేగంతో ఈ యొక్క తుఫాన్ అనేటువంటిది ఉంది. కాబట్టి ఇక్కడ జరగాల్సినటువంటి నష్టం అమెరికాలో జరుగుతుంది. మనకే ప్రభావం ఉండదా? మనకే ప్రభావం లేకపోయినప్పటికీ కూడా కొన్ని రాష్ట్రాల వారు ఇంతకుముందు చెప్పుకున్నట్టు ప్రభావం ఉంటుంది. కానీ అక్టోబర్లో లేదా నవంబర్లో అమెరికాలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఏదైనా కానీ జరగవచ్చు. అలాగే నవంబర్ మాసంలో గ్రహాల మార్పు అనేటువంటిది ఏర్పడుతుంది. గ్రహాల యొక్క పరస్పర వీక్షణలు పెరుగుతాయి. తద్వారా నవంబర్ ఎండింగ్లో భూకంపాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వివిధ దేశాల్లో. అవన్నీ అవకాశం వచ్చినప్పుడు మనం తెలియజేసుకుందాం. కాబట్టి ఇప్పుడు మనకు భారతదేశంలో కనిపించకపోయినప్పటికీ ఈ యొక్క కన్యా రాశిలో గ్రహణం ఏర్పడుతున్నటువంటి కారణం చేత కొన్ని రాశుల వారికి, అనగా మేష, వృషభ, మిథున, సింహ, కన్య, తుల, ధనుస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క గ్రహణ దోషానికి గురవుతారు. కాబట్టి చెప్పినటువంటి పరిహారాలని చక్కగా మీరు పాటించండి. లేదు చేసుకోలేము అని అంటారా, 3వ తారీఖు రోజున మన పీఠం ఆధ్వర్యంలో కేవలం పర్ హెడ్ 1500కి మధ్యాహ్నం 3 గంటలకి ఈ యొక్క గ్రహణ దోష నివారణ హోమాలు ప్రారంభమవుతున్నాయి. దాంట్లో మీ గోతనామాలు నమోదు చేసుకోవచ్చు. అలాగే అక్టోబర్ 2వ తారీఖు రోజున మహాలయ అమావాస్య పితృపక్ష తిథుల్లో తండ్రి వైపు 3 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో చనిపోయిన వారి ఆత్మతృప్తి కోసం పిండ ప్రదానాలు, తర్పణాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతున్నాయి. కాబట్టి వీటి రుసుముకు సంబంధించిన వివరాలు కార్యక్రమం అందరితో కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అయితే మొత్తానికి ప్రజలందరూ కూడా భయపడాల్సిన అవసరం అయితే లేదు ప్రసార మాధ్యమాల్లో వచ్చే వార్తలు విని. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ లెక్క చూసుకుంటే నిజంగా ప్రతి 10 సంవత్సరాల్లో 1940వ సంవత్సరం నుంచి ప్రతి 10-15 సంవత్సరాలకు ఒకసారి భాద్రపద మాసంలోనే సెప్టెంబర్ నెలలోనే గ్రహణాలు వచ్చున్నాయి. మనకు రాలేదు అనేది అవాస్తవం అని తేలిపోయింది. అవాస్తవం ఎందుకనంటే ద్వాపర యుగంలో మహాభారత యుద్ధం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇట్లాంటి గ్రహణం రాలేదన్నారు. ఈ ద్వాపర యుగం యుద్ధం తర్వాత ఈ రోజు వరకు మధ్యలో ఎన్ని దేశాలు యుద్ధాలు పాల్గొన్నాయి, ఎంతమంది చనిపోయి ఉంటారు. తర్వాత మన దేశాన్ని డచ్ వారు, అలాగే ఆంగ్లేయులు, వీళ్ళందరూ, ఫ్రెంచ్ వారు, వీళ్ళందరూ పరిపాలించారు కదా. అప్పుడు కూడా యుద్ధాలు జరిగాయి. అప్పుడు కూడా వేల మంది చనిపోయారు. మరి అప్పుడు అది కూడా జన నష్టమే కదా. అంటే మహాభారత యుద్ధంలో జరిగిన నష్టం మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది. ఈ మధ్యలో అసలు జన నష్టమే జరగలేదన్నట్టుగా ఆ భావనకు తీసుకుని వచ్చారు చాలా మంది. ఇది అవాస్తవము. గ్రహణాలు సాధారణంగా వస్తాయి, ప్రకృతిలో ఎక్కడొక్కడ విపత్తులు వస్తాయి. కాబట్టి గ్రహణ శాంతి చేయించుకుంటే చాలమ్మా, మనం సేఫ్గా ఉంటాం. అంటే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఇప్పుడు ఈ చెప్పబడినటువంటి మేష, వృషభ, మిథున, సింహ, కన్య, తుల, ధనుస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించిన వారికి ఎలా ఉంటుందంటే పెద్ద విపత్తులు ఏమి జరగవు, ప్రాణహాని అంటూ ఏమీ జరగదు. కానీ ప్రాణహాని కూడా జరుగుతుందని భయపెడుతున్నారు. కానీ ప్రాణహాని జరగదమ్మా. కాకపోతే సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఒక ఉద్యోగ ప్రయత్నానికి 3 ప్రయత్నాలు చేస్తే ఉద్యోగం వస్తుంది ఒక వ్యక్తికి. 10 ప్రయత్నాలు చేస్తే కానీ ఉద్యోగం రాదు. మరి సమస్య రెండింతలు పెరిగింది కదా. అలాగే
వివాహ ప్రయత్నాలు, ఏ ప్రయత్నం చేసినా, వ్యాపారమైనా ఏదైనా కానీ, కొంతమందికి ధన నష్టం బాగా జరుగుతుంది, కొంతమందికి ఆరోగ్యం బాగుండదు, కొంతమందికి కుటుంబ సమస్యలు పెరుగుతాయి. ఇలా సమస్యలు మాత్రమే పెరుగుతాయి తప్ప ఇప్పుడు భయపెట్టిస్తున్నట్టుగా ప్రాణం అనేటువంటిది పోదు. ఇది గమనించుకోవాలి. ఇందులో వాస్తవం ఇది. మనిషి అని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గ్రహణాలు ఎప్పుడూ వస్తుంటాయి. సర్వసాధారణ వచ్చిన ప్రతి గ్రహణానికి ఇలా ప్రకృతి చంపేసుకుంటూ పోతే ఇక జీవరాశి ఎందుకు? గ్రహణాలే మనిషిని చంపేసేటట్టయితే గ్రహణాలు ఏంటి? దైవం ఎక్కడ ఉన్నది? దైవం కూడా రక్షిస్తుంది కదా. మంచి వాళ్ళని శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ జరుగుతుంది కదా. కాకపోతే మన చుట్టుపక్కలనే మంచి చెడు ఉంటారు. చెడ్డ వాళ్ళకి ఎక్కువగా చెడు జరుగుతుంది, మంచి వాళ్ళకి ఎక్కువగా మంచి జరుగుతుంది, కొద్దిగా చెడు జరుగుతుంది. అంతే తప్ప చిన్న సమస్య కాస్త పెద్దగా అవుతుందే తప్ప ప్రాణం పోయేంత సమస్య అయితే కాదు. కాబట్టి ఇటువంటి అవాస్తవాన్ని నమ్మి మీరు భయపడిపోయి ఏం జరుగుతుందో ఆ భయంతో కొంతమంది ప్రాణాలు కోల్పోతారమ్మా. అంతలాగా భయపెడుతున్నారు. వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులు అటువంటి భయాలు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ మేష, వృషభ, మిథున, సింహ, కన్య, తుల, ధనుస్సు, కుంభ, మీన. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.